ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. నేనేమన్నా పిచ్చిపోకుండా అనుకున్నావా? ఎందుకన్నా అంత కోపం? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు? నేను నిన్నే అడుగుతున్నానన్నా, నువ్వు కోపం పడుతున్నావు కదన్నా? అవును తమ్ముడు. ఎందుకన్నా అంత కోపం? ఎందుకంటే నువ్వు దెంగుతున్నావు కాబట్టి. తమ్ముడు నువ్వు చిన్నపిల్లడు తమ్ముడు, నీ చెప్పినా నీకు అర్థం కాదు తమ్ముడు. సపోర్ట్ చెయ్యక పిల్ల మొగ్గ. అన్నా నీకు ఇల్లు లేదా? ఇల్లు ఉంది తమ్ముడు. అన్నా నీకు అమ్మ నాన్న లేరా? అమ్మ నాన్న ఉన్నారు తమ్ముడు. అన్నా నీకు ఫ్రెండ్స్ లేరా? నీకు అందరు ఉన్నారన్నా, ఎందుకన్నా అంత బాధపడతావు? నాకు ఎవ్వరు లేరన్నా, నేను ఎప్పుడు బాధపడలే అన్నా. అదిగా వచ్చిండయా ఎర్రపు పాజిటివ్ మనిషి. తమ్ముడు నీకు ఎవరు లేరా? నువ్వు ఇప్పుడు బాధపడవా, ఎప్పుడు టెన్షన్ పడవా? ఉన్నది ఒకటే లైఫ్ అన్నా, ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నా. అని ఇప్పుడు నోట్ల ముట్ట పెట్టినట్టు అయిందారా బ్యాంక్ చోక్. అరే తమ్ముడు నువ్వు అన్నం తిన్నావా? తినలేదన్నా. అరే తమ్ముడు రారా కలుస్తున్నావు. ఎదురు నీకు లేరులే ఎర్రి పూకు నువ్వులే. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అన్న ఆకలేస్తుందన్న, తింటగానే పెడతామన్న. నా దగ్గర డబ్బులు లేవన్నా, ఆకలేస్తుందన్న. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. దాందేముందన్నా, ఏం తింటావన్నా? ఏమైనా తింటానన్నా. ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేంద్రా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఇదిగో అన్నా. వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. ఏందన్నా డబ్బులు ఉంచుకొని కూడా ఇలా చేస్తారా? ఏమేం చేస్తున్నావురా నువ్వు? అన్న చేంజ్ వద్దురా, ఉంచుకోన్నా. ఏ దెంగే నీ గుద్దలమాట ఏంద్రా లవడాల పంచాయతీ? అన్నా సరిపోయిందన్నా. తీసుకో అన్నా. ఏం చేస్తున్నావు అన్నా? అసలు ఎందుకు ఇస్తున్నావు అన్నా ఇన్ని డబ్బులు? ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. అన్న ఆ కారులో మా నాన్న, మా నాన్న అది పెట్టి కచ్చాడన్నా. ఈ రోజుల్లో ఎవరు మనకి ఫ్రీగా పెట్టరని చెప్పి నేను గెలిచానన్నా, అందుకని నీకు ఇచ్చానన్నా. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. చాలా థ్యాంక్స్ అన్నా. నువ్వు థ్యాంక్స్ చెప్పడం కదన్నా, నీకు నేను చెప్పాలన్నా, నీళ్ళంటే ఉన్నందుకు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు. ముందెళ్ళి రూమ్ కట్టిస్తా, నేను అవసరం తెస్తాను. తొక్కలో అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు. లవర్ని అమ్మాయి తొండవనట్టే ఉంది. నేను పార్టీకి డబ్బులు అడిగితే ఇవ్వలేదు గానీ వీడు అడగగానే ఇచ్చేస్తాడా? చూడ్డానికి బీడీ కట్టలా ఉన్నాడు. అంత ఇంపార్టెంటా? చెప్తా. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. గణేష్ ఏమైంది? వీడు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది, కానా హుషారున్నది ఇది. ఏంట్రా మాట్లాడు, ఏమనుకోవాలి? ఫ్రెండ్స్ చెప్పురి మీరే చెప్పరి. నా ముద్దలకేమిది, నా లంచ్ అప్పులకేమో, నా గంటకేమిది? అమ్మాయిలంటే ఆట బొమ్మలు అనుకున్నారా? ఏ నువ్వు రాకముందే నా లైఫ్ లో వాడు ఉన్నాడే, వాడేంటో నాకు బాగా తెలుసు. వాడు మటుకుడు రాను, వాడిది గుడు నీ కరెక్టరా? అయినా ఫ్రెండ్షిప్ లవ్ తో కంపారిజన్ ఏంటి? దేనికి ఉండాల్సిన వాల్యూ దానికి ఉంటది. వాడు నా ఫ్రెండే. నోర్లేస్తుందేంట్రా అడుక్కు తినేయదవా. సూపర్ బ్రో, బ్రో ఏడిపించేశారు బ్రో మొత్తం. బతిమాలా చెప్పు, మాట్లాడము. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఏదోటి లేట్ గా రావడం, సారీ చెప్పడం. అరే ఇంకేం చేయమంటావు చెప్పు. ముడ్డవుడు అయితే సారీ చెప్పాను కదా. నాకు కోపం తెప్పించుకరా. అరే ఆగంటే చెప్తున్నా అర్థమైతే గుద్దలుందా దిమాకు? నాకేమొద్దు పో. అలాగా. ఏ దెంగే నీ గుద్దలమాట ఏంద్రా లవడాల పంచాయతీ? అరే ఆగము, ఎందుకు ఇలా చేసుకున్నావు? సరే ఏం చేయాలి చెప్పు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఎక్కడికి పోవాలి? నవ్వు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అరే నవ్వు. లేదు కోపం మొత్తం పోయింది. సారీ అమ్ము, సారీ చెప్పానుగా. అప్పుడు రోజు వీడు దెంగగాళ్ళు అంటావా?
రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. ఎర్రి పూలంతా ఒక్క ఈ చోటే చేరారేలా. రే లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్ అనే అంట. నేను ఒక ఫ్రెండ్ లా చూస్తే నువ్వేమో లవర్ లా చూస్తున్నావు. మిమ్మల్ని చెప్పుతో కొడతాను. లవ్ గురించి నువ్వే చెప్పాలి. వీడి మాటలు పట్టించుకోకండ్రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఓరే పనికి మళ్ళీ గొల్లిగే. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. మొరటోడికి మొగలు పువ్వు ఇస్తే మడిసి గుద్దులు ఎట్టుకున్నాడు నీలాంటోడే. నేనైతే సీత లాంటి దాన్ని. ఒక్కడే రాముడు, ఒకటే ప్రేమ. వచ్చిందండి వయ్యారి. ఈ లోకంలో ఉన్నాడు ఎవడో రాముడు కాదు. నువ్వు సీతవు కాదంటే ఇది కూడా ఒప్పుకోదు. ముందు నీ బతుకు చూసుకో, ముందు నీ బతుకు చూసుకో, తర్వాత వేరేల గురించి ఆలోచి. ఆడెంత మనతో తిరిగాడు, ఈడెంత మనతో తిరిగాడు. ఏయ్ నోర్లేస్తుందేంట్రా అడుక్కు తినే ఎదవా. మా లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? పొట్టిన కొడుక కుత్త మూసుకో. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగా బాక. కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్ లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించిన దూరం అయితే ఇంక నీ లైఫ్ లోకి రాలేడు. నా కొడుకు మనకు నీతులు చెప్తాడు. ఇటు ఏసయ్యే పిచ్చి పూకు పన్ను. సాయిబాబు ఊళ్ళో చిల్లర దింగా నా కొడుకు ఇడు ఒకప్పుడు. జనగణ మన అధినాయక జయ భారత భాగ్య విధాత.